బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ గా లేడీ సింగం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఐదో వైల్డ్ కార్డ్ గా ప్రముఖ నటి ఆయేషా జీనత్ ఎంట్రీ ఇచ్చింది. పేరుకు తమిళ నటి అయిన తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. సావిత్రి గారి అబ్బాయి సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల తార. గతంలో తమిళ బిగ్ బాస్ 6వ సీజన్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది ఆయేషా జీనత్. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. 5వ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ తమిళ 6వ సీజన్లో తన ఆట మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గాను నిలిచింది. ఒకానొక సమయంలో నటుడు హోస్ట్ కమల్ హాసన్ నే ఎదిరించి మాట్లాడింది. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని డైరెక్ట్ గా ఆయనతో చెప్పేసింది. అప్పట్లో ఇది బాగా వైరల్ అయింది. ఆయేషా పేరు బాగా వార్తల్లో నానింది. కాగా బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి అడుగుపెట్టిన ఆయేషా తన లవ్, బ్రేకప్, మాజీ ప్రియుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తాను తమిళ బిగ్ బాస్ షోలో 65 రోజుల పాటు ఉన్నానని, కానీ బయట తన ప్రియుడు వేరే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నాగార్జున ఆయేషాకు గ్రీన్ స్టోన్ ఇచ్చారు. నామినేషన్ లో ఈ పవర్ ఉపయోగించి జరిగే తీరును మార్చొచ్చు, ఎలా ఉపయోగించొచ్చు అనేది బిగ్ బాస్ చెప్తాడని నాగ్ క్లారిటీ ఇచ్చారు.